హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి లింటర్స్ వేస్తాము అన్నారు. నాది ఒక సలహా అండి వీడియో చూసే వాళ్ళకి. ఇవి ఇల్లు కట్టేటప్పుడు అమౌంట్ చాలా ఎక్కువ అవుతుంది కదా, తగ్గించుకోవాలి అనుకుంటే చక్కటి మొత్తం గుడ్డు కాకోకుండా ఇవి సెల్ఫ్లో వచ్చేసి సిమెంట్తో మనం కట్టించుకున్నాం అనుకోండి, అవి జస్ట్ పైన వుడ్ వర్క్ మాత్రమే అమౌంట్ అవుతుందన్నమాట. ఈ సెల్ఫ్లు ఇవన్నీ చెక్క తక్కువ పడుతుంది కాబట్టి అది కొంచెం సేవ్ అవుతుంది అనుకుంటున్నాను. లింటర్స్ వేసేటప్పుడు మీరు ఆర్చ్ ఎక్కడ రావాలి, పార్టీషన్ ఎక్కడ రావాలి, అందుకు వాళ్ళు ముందే చెప్తే అంటే పార్టీషన్ చాలా హైట్లో వస్తుంది కదా, ఆ సైజుని బట్టి వాళ్ళు అంటే కింద బండలు వచ్చి తర్వాత మళ్ళీ పైన వచ్చేసి పీఓపి రావాలి కదా, పీఓపి కానుకొని కదా ఈ చెక్క వుడ్ అదంతా పార్టీషన్ వచ్చేది. అదంతా చెప్పి కొంచెం ముందే చెప్పుకోండి. ఆర్చ్ మటు కొంచెం అంత హైట్ ఏం రాదు కదా, ఆర్చ్ తక్కువగానే ఉంటుంది కదా, మీరు ముందే మేస్త్రితో మాట్లాడుకొని చెప్పండి. అలాగే ఇది వచ్చేసి ఇంక బాత్రూమ్ పైన ఇప్పుడు అందరూ చాలామంది స్పేస్ పెట్టుకొని అందులో సామాన్లు పెట్టుకోవడానికి పెడతారు కదా, మేము అదంతా అందుకే వేపిస్తున్నాము. 2 బాత్రూమ్ల పై నుంచి అదంతా స్లాబ్ లాగా వచ్చేసి అక్కడ సామాన్లు పెట్టుకోవడానికి అనేసి పెట్టిస్తున్నాం. మా సైడ్ వచ్చేసి చదరానికి 2.10 తీసుకునే వాళ్ళు ఉన్నారు, 2.20 తీసుకునే వాళ్ళు ఉన్నారు, 2.30 తీసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే క్వాలిటీని బట్టి సరుకు మెటీరియల్ని బట్టి కొంచెం తీసుకుంటున్నారు అన్నమాట. మీ సైడు రేట్స్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మాది కడప డిస్టిక్. మాకైతే స్టెప్స్ కింద బాత్రూమ్ పెట్టించుకున్నాం అనుకున్నాము, కాకపోతే అది చిన్నగా వస్తుందనేసి వద్దనుకొని మళ్ళీ సామాన్లు తోముకోవడానికి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అనుకున్నాము. ఈ స్పేస్ అంతా ముందర కొంచెం ఇక్కడ ఇసి పెట్టేస్తే వస్తుంది అనుకుంటారు. అది కూడా చూడాలి ఎంత స్పేస్ వస్తుందేమో, దాన్ని కొంచెం ముందు జరుపుదాం అనుకుంటున్నాము. ఇప్పుడు ఒక షీలాగా ఉంది కదా అది. నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, సపోర్ట్ చేయండి. ఇక్కడ మా సైడ్ పనిచేసే వాళ్ళకేమో ఆడవాళ్ళకి అయితే 500, మగవాళ్ళకైతే 1000 రూపాయలు ఇస్తారనమాట. మీ సైడ్ ఎంత ఇస్తారో కామెంట్ చేయండి, కింద మీ ఊరి పేరు కూడా కామెంట్ చేయండి.